అంతలోపు వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఓకే మాతాజీ. ప్రణామ మంత్ర స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీశకాన్వితాంశ్చ నమం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామ్నే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम्। హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ అందరికి నా ప్రణామాలు. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉన్నట్టు ఉంది. మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु, हरे कृष्ण डिवोटीज, मैम बोने माता जी है यस। हरे कृष्ण बोना माता जी। हरे कृष्ण ప్రభుజీ, యు ఆర్ ఆడిబుల్ ప్రభు, వినిపిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. हरे या थैंक यू माता जी फॉर कंफर्मिंग। बोना माता जी। yes ప్రభుజీ. यू कैन नॉट स्टार्ट द सेशन। సారీ క్షమించండి, గ్లిచ్ వల్ల లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అందరు మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ శ్రీదేవి అంగారు మాతాజీ ఈ ఒక్క సహాయం చేయండి, మ్యూట్ అండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇస్ గ్రేస్ గంగాధర్ ప్రభుజీకి అండ్ గోవర్ధన్ గిరివర్ధస్ ప్రభుజీకి అండ్ ముందు శ్లోకాలు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ ప్రతి ఒక్క డివోటీకి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మనము లైక్ క్లాస్ ప్రారంభించే ముందు నేను మీ అందరితో నా చిన్న ఒక కొంచెం పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి తెలుసు నేను ఎవరు, తెలియని వాళ్ళకి. సో నా పేరు భువన. సో నేను ఇస్కాన్ కి 2020 ఆగస్ట్ నుండి కనెక్ట్ అయి ఉన్నాను అనమాట, ఈ గౌరంగవాణి టీంలోనే. సో వృత్తిపరంగా చూస్తే నేను క్వాలిటీ అనలిస్ట్ జాబ్ చేసేదాన్ని ఒక కెనాడియన్ టెక్నాలజీ కంపెనీలో అనమాట, అది టెల్లస్ ఇంటర్నేషనల్ అని. సో తర్వాత ఒక కృష్ణ భక్తునితో నా వివాహం జరిగింది అందరి డివోటీస్ సమక్షంగా.
సో తర్వాత ఒక హోమ్ మేకర్ గా ఉండి ఇస్కాన్ అబిడ్స్ కి, నందనవనంకి అండ్ ఇస్కాన్ శేషాద్రిపురం బెంగళూరు టెంపుల్ కి నేను నా సేవలు అందిస్తూ ఉంటాను అనమాట. సో ఇది నా చిన్న పరిచయం. సో ఇప్పుడు ఈరోజు మనం క్లాస్ ప్రారంభించే ముందు 1 minute మాతాజీ, పీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో క్లాస్ ప్రారంభించే ముందు మన పోయిన క్లాస్ లో ఏ శ్లోక చర్చించుకున్నామో చెప్పగలరా? లైక్ శ్లోక నంబర్ కానీ లేకపోతే స్టార్టింగ్ మొత్తం శ్లోక అయినా పర్లేదు, ఎవరు చెప్పగలరు? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, సమ్ ప్రభుజీస్. మీకు ఎవరికి శ్లోక నంబర్ గుర్తున్నా పర్లేదు, హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఏ శ్లోక చర్చించుకున్నామో గుర్తుందా మీకు? 2.4 చెప్పారు లాస్ట్ క్లాస్ లో. సో 40 మేడం హ్యాండ్ రైజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో 2.40 శ్లోక చర్చించుకున్నాం. ఏంటి ఆ శ్లోక? నేహ విక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని నేర్చుకున్నాము. సో ఈ శ్లోకం ద్వారా కృష్ణ మనకి ఏం చెప్పారు? నా కోసం చేస్తున్న పనిలో ఎలాంటి నష్టం ఉండదని చెప్పారనమాట. సో మనం ఒకసారి లైక్ ఎప్పుడైనా భక్తితో హరే కృష్ణ అన్నా లేకపోతే ఒక చిన్న సేవ చేసినా అది పర్మనెంట్ గా అంటే శాశ్వతంగా మనకి బెనిఫిట్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ జన్మలో కూడా ఆ భక్తి కంటిన్యూ అవుతుందని చెప్పారు పోపట్లో శ్రీల ప్రభుపాదుల వారు. సో చిన్న ప్రయత్నం కూడా మనల్ని పెద్ద భయాల నుంచి కాపాడగలదన్నమాట. సో భక్తి మార్గంలో చేసిన పని కూడా వృధా అవ్వదు అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చర్చించబోతున్న శ్లోకం భగవద్గీతలో చాలా ముఖ్యమైన అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటది అనమాట. సో ఎవరైతే కృష్ణ కాన్షియస్ ఈ కృష్ణ చైతన్యంని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది ముఖ్యమైన శ్లోకం అన్నమాట. ఓకే, సో ఈ శ్లోకం మన జీవితంలో ఏకాగ్రత అంటే కృష్ణ చెప్తూ ఉంటారు అనమాట. లైక్ ఈ క్వాలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఆ క్వాలిటీస్ ఏంటంటే ఏకాగ్రత, శ్రద్ధ అండ్ కృష్ణ నుంచి విశ్వాసం అని ఇలాంటివి ముఖ్యమైన క్వాలిటీస్ మనకి ఎలా కలగాలో చెప్తుంది అనమాట ఈ శ్లోక. సో ఈ రోజు అయితే మనము ఏం శ్లోక చర్చించబోతున్నాం? ఎవరికైనా తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఓకే, పావని మాతజీ, హరే కృష్ణ. దండవత్ ప్రణం. 2.41 వ్యవసాయాత్మిక బుద్ధి. హరి బోల్. ఎస్ మాతజీ, హరి హరి బోల్. సపోజ్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినాక కూడా లైక్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ రాకపోతే యూ క్యాన్ టెక్స్ట్ ఇన్ ఐ మీన్ చాట్ బాక్స్ లో టెక్స్ట్ చేయొచ్చు. ఓకే, 1 minute. యా, సో పీపీటీ షేర్ చేసుకున్నాం. 1 minute. ఇప్పుడు రిసైటేషన్ కి వెళ్ళిపోదాం పీపీటీ షేర్ చేశాక. పీపీటీ అందరికి కనబడుతుందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఓకే దెన్. స్టార్టింగ్ పావనికి మాతాజీ హ్యాండ్ రేజ్ చేసేసారనమాట చదవడానికి. ఓకే, ఫస్ట్ నేను చదువుతాను. వ్యవసాయాత్మిక బుద్ధి. ఇప్పుడు మేము చదివేటప్పుడు లైక్ మీరు వింటూ ఆ శ్లోకాన్ని చూస్తే మీకు ఛాన్స్ వచ్చినప్పుడు చదివే ఛాన్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి వస్తుంది అనమాట. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టమని చెప్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో చూడండి, స్టార్ట్ చేద్దాం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయ వ్యవసాయినాం. మళ్ళీ ఇంకొకసారి చదువుతా. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. సో లెవెల్ 1 కాదు, ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ చూద్దాం. 3 people ని అన్మ్యూట్ చేయండి మాతాజీ. పావనికి మాతాజీ. ఫస్ట్ పావని మాతాజీకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణం.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మీరు 1 టైం రిపీట్ చేశాక నేను 4 టైమ్స్ రిపీట్ చేస్తాను మాతాజీ. ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధిర్ వ్యవసాయాత్మిక బుద్ధిర్ వ్యవసాయాత్మిక బుద్ధిర్ వ్యవసాయాత్మిక బుద్ధిర్ రేకేహ కురు నందన, ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన ఏకేహ కురు నందన బహుశాఖా హి హయనంతాశ్చ, బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం. థ్యాంక్ యూ మాతాజీ. భవానికి మాతాజీ, హరే కృష్ణ. ఇప్పుడు భవానీ మాతాజీ, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. చదవగలరా మాతాజీ? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖా. ట్రై చేయండి మాతాజీ. రావట్లేదు మాతాజీ. బహుశాఖ హ్య హ్య ప్రజ్ఞాన్ అంటారు. బహుశాఖాయ బహుశాఖాహ్య నంతాశ్చ. బహుశాఖాస్య నంతాస్య బుద్ధయో వ్యవసాయినాం. అక్కడ బహుశాఖాహ్య, ఇప్పుడు ఒక పేరు ఉంది ప్రజ్ఞ అని. శాఖాహ్య ప్రజ్ఞ అని ఉంది. యా ఆ యా వస్తుంది అన్నమాట ఇక్కడ. బహుశాఖాహ్య అనంతాశ్చ అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయినాం. ఎస్, హరి బోల్. హరి ఓకే మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ సీతా మహాలక్ష్మి మాత. హరే కృష్ణ సీతా మహాలక్ష్మి మాతాజీ, అన్మ్యూట్ చేసుకోరా. హరే కృష్ణ మాతాజీ. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధియో వ్యవసాయినాం. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ రమాదేవి మాతాజీ, రమాదేవి పల్లాడి మాతాజీ. హరే కృష్ణ రమాదేవి పల్లాడి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరి బోల్, హరి బోల్. ఎస్ మాతాజీ. ఇప్పుడు లెవెల్ 2 ఎవరు? విజయలక్ష్మి మాతాజీ రెడీ ఉన్నారా? హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకః కురు నందన బహుశాఖ్య అనంతచ్చ బుద్ధయో వ్యవసాయనాం. ఓకే మాతాజీ, కానీ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాను, అంటే ప్రొనౌన్సియేషన్ లో మిస్టేక్ ఉంది. ఏంటంటే వ్యవసాయాత్మిక బుద్ధి, మీరు అక్కడ కట్ చేయొచ్చు కూడా. బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయన. వ్యవసాయం. చెప్పండి మాతాజీ మళ్ళీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకః కురు నందన బహుశాఖ్య అనంతచ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఓకే, లైక్ విడదీసిన కరెక్ట్ గానే ఉంది, అన్ని కలిపేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది మాతాజీ. హరి బోల్. హరి కృష్ణ. ఇప్పుడు నెక్స్ట్ అమృతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ.
వ్యవసాయాత్మికా బుద్ధిరేకే హా కురునందన బహుశాఖా యనంతాంచ బుద్ధయో వ్యవసాయినాం. హరి హరి బోల్. కృష్ణ బాగా చెప్పారు ప్రభుజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ. హరే కృష్ణ సుజాత మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. సాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరి బోల్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. థర్డ్ లెవెల్ ఎవరు చదువుతారు? నిర్మలా మాతాజీ అనుకుంటా. నిర్మలా మాతాజీ. నిర్మలా చిలకపాటి మాతాజీ. హరే కృష్ణ నిర్మలా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మికా బుద్ధిర్ ఏకైః కురు నందన బహుశాఖాహంతనశ్చ బుద్ధయో వ్యవసాయినాం. నైస్ మాతాజీ. అక్కడ లాస్ట్ సెకండ్ లైన్ లో బహుశాఖాహ్య బహుశాఖాహ్య అనంతాశ్చ అని వస్తుంది. ఓకే దీది. ఒకసారి ప్రొనౌన్స్ చేయండి మాతాజీ. బహుశాఖాహ్య అని. బహుశాఖాహ్య అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. బుద్ధయో వ్యవసాయనాం. హరి బోల్. నెక్స్ట్ రమాదేవి పల్లాడి మాతాజీ. ఛాన్స్ వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తారు. పార్వతి మాతాజీకి ఇద్దాం. పార్వతి మాతాజీ. హరే కృష్ణ. పార్వతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరి హరి బోల్. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకొకరు మాతాజీ థర్డ్ లెవెల్. కే పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరి హరి బోల్. అయితే ఇప్పుడు ఫోర్త్ లెవెల్ ఎవరు చెప్తారు? మధుకుమార్ ప్రభుజీ. హరే కృష్ణ మధుకుమార్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఆ, చెప్పండి చెప్తాను ప్రభుజీ. మా- కళ్ళు మూసుకొని వ్యవసాయ చెప్పాలి. మాతాజీ రాదు, నేను చూసి చెప్తాను మాది. ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఓహో ఓకే చెప్పండి. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురు నందన బహుశాఖాహ్య అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. గుడ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు నెక్స్ట్ ఆనంద్ సాయి ప్రభుజీ. హరే కృష్ణ ఆనంద్ సాయి ప్రభుజీ. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. యా హరే కృష్ణ మాతాజీ. హరే హరిబోల్. కృష్ణ ప్రభుజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకే హే కురు నందన బహుశాఖాయ నంతాశ్చ విబుద్ధయో వ్యవసాయినాం. హరి హరి బోల్. సో గుడ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సరళాదేవి మాతాజీ. హరే కృష్ణ సరళాదేవి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహనంత్యాశ్చో బుద్ధయో వ్యవసాయినాం. హరే హరి కృష్ణ. హరి బోల్. సూపర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎవరు చదువుతారు? రమాదేవి మాతాజీకి ఇవ్వండి మాతాజీ. ఇందాక హ్యాండ్ చాలా రైజ్ చేశారు. ఓకే నిర్మలా మాతాజీ వచ్చారు మాతాజీ. నిర్మలా మాతాజీ. నిర్మలా చిలకపాటి మళ్ళీ. హరే కృష్ణ నిర్మలా మాతాజీ. హరే ఈ కృష్ణ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివి చెప్పారా మాకు? వ్యవసాయాత్మిక కృష్ణ చైతన్యంలో నెలకొనిన వారు. బుద్ధి బుద్ధి అంటే బుద్ధి. ఏక అంటే ఒక్కటే. ఇహ ఈ ప్రపంచంలో. కురునందన కురువంశ కుమార. బహుశాఖ అనేక శాఖలు కలిగినది. హి నిశ్చయముగా. అనంతాహ
అసంఖ్యాకములైనవి ఉమ్, చ కూడా ఉమ్. బుద్ధయః బుద్ధి అవ అవ్యవసాయినాం కృష్ణ చైతన్యములో లేనివారి. హరి హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారు? కృష్ణ ఏం చెప్తున్నారో మాకు తెలియజేయాలి ఎవరైనా ఒకరు. మధుకుమార్ ప్రభుజీ. హరే కృష్ణ మధుకుమార్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ దండవత్ ప్రభుజీ, ప్రణాం. ధన్యవాద ప్రణాం. చదువుతాను మాతాజీ. ఉమ్, ఈ మార్గంలోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా అది తర్వాత నాకు డిస్ప్లే రావట్లేదు మాతాజీ. ఓకే, ఉండునా ఉంది ప్రభుజీ. ఓకే మాతాజీ. ఓకే దెన్ దట్స్ ఇట్. సో అందరూ ముందుకు వచ్చి ఎంతూజియాజం గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఆల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఇప్పుడు అందరినీ మ్యూట్ చేస్తాను. సో మీ అందరికి ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఇంత ఎంతూజియాజం చూపించారు కాబట్టి మీ అందరికి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా సందేహంలో పడ్డారా? లైక్ ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్ అంటే ఎప్పుడైనా అట్లా అనిపించిందా? ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ లో అయినా చెప్పండి. హరే కృష్ణ, అనిపించిందా ఎప్పుడైనా ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉందని? చాలా సార్లు అనిపించింది మాతాజీ. సో అప్పుడు మీకు డెసిషన్ తీసుకోవడం ఈజీగా ఉండేదా లేదా చాలా కష్టంగా అనిపించేదా? చాలా కష్టంగా ఉండేదండి. ఇది మీరు అందరూ మనస్ఫూర్తిగానే చెప్తున్నారా? సో ఏమైందంటే సేమ్ అలానే ఎగ్జాక్ట్లీ మనకి ఎట్లయితే కన్ఫ్యూజన్ లో పడి డెసిషన్ తీసుకోలేమో సేమ్ అలానే అర్జునకి కూడా యుద్ధంలో చెయ్యాలని చెప్పగానే ఫుల్ భయపడిపోతాడు అనమాట. ఎట్లంటే లైక్ బంధుత్వము మమకారం వల్ల ధర్మాన్ని మర్చిపోతాడు. సో కన్ఫ్యూజన్ లో ఉంటాడు అనమాట. అప్పుడు భగవంతుడు అర్జునునికి ధర్మాన్ని గుర్తు చేస్తూ ఈ గీత ఉపదేశాన్ని స్టార్ట్ చేస్తాడు. సో ఇంతవరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం చెయ్యి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కొత్త దిశ చూపిస్తున్నారు అర్జునకి. ఏంటంటే బుద్ధి యోగం అన్నమాట. అంటే కృష్ణ చైతన్యంలో కర్మ చేయడం అన్నమాట. అంటే లైక్ చెప్తున్నారు కృష్ణ ప్రీవియస్ శ్లోకాల్లో కూడా చెప్పారు, ఈ కృష్ణ చైతన్యంలో మీరు లైక్ మీ పని చేస్తే నష్టం ఉండదు అండ్ వ్యర్థం కూడా కాదు అని చెప్పారు. సో ఇప్పుడు 2.41 లో ఆ బుద్ధి యోగం ఏ విధంగా ఉండాలని చెబుతున్నారు అన్నమాట. ఏమని? వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినం అని అంటున్నాడు కృష్ణ. ఇప్పుడు మనం వ్యవసాయాత్మిక బుద్ధితో ఉండాలి అని చెప్తున్నాడు కృష్ణ. సో ఈ సెంటెన్స్ లో చాలా డీప్ మీనింగ్ ఉంది. ఏంటంటే వ్యవసాయాత్మిక అని అంటున్నారు. దాని అర్థం ఏంటంటే స్థిరమైన అని, అంటే ఫర్మ్ గా స్ట్రాంగ్ గా అని. బుద్ధి అంటే డెసిషన్ తీసుకునే శక్తి అన్నమాట. సో ఈ బుద్ధి మనకి కృష్ణ భగవానుడు ఇచ్చిన వరం అన్నమాట. సో కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఈ బుద్ధిని భగవద్గీత గైడెన్స్ తో యూజ్ చేయడం అన్నమాట. ఎలా అంటే శ్రీల ప్రభుపాద చెప్తారు, యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ టు సర్వ్ కృష్ణ అని. మన బుద్ధిని కృష్ణ సేవకు ఉపయోగించాలి అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. మన బుద్ధి కృష్ణ కోసం ఉపయోగించు అని చెప్పారు కదా శ్రీల ప్రభుపాద వారు. ఎలా అయితే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, ఆయన దృఢ నిశ్చయంతో డిసైడ్ అవుతాడు అనమాట. నేను ఈ రోజు ఇంతమంది పేషెంట్స్ ని సేవ్ చేస్తాను, ఈ రోజు ఎట్లయినా ఇంతమంది ఈ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ని సేవ్ చేయాలి అని. సపోజ్ లేదా లైక్ సిఏ స్టూడెంట్ ఆర్ ఐఏఎస్ స్టూడెంట్, వాళ్ళు ఐఏఎస్ ఆర్ సిఏ అవ్వాలని చాలా దృఢ నిశ్చయంతో ఉంటారు అనమాట. ఏ డిస్ట్రాక్షన్స్ రావన్నమాట వాళ్ళు ఎంత ట్రై చేయాలనుకున్నా, ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ గోల్ అనేది ఉందన్నమాట. అలానే కృష్ణ భక్తుడు కూడా డిసైడ్ చేసుకోవాలి ఏమని, ఈ జన్మ అనేది కృష్ణ సేవలోనే ఉంచాలి అని. ఇప్పుడు చూడండి, ఒక డ్రైవర్ దగ్గర GPS ఉంటే డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతాడు. ఎస్ ఆర్ నో? లేకపోతే లేట్ గా రీచ్ అవుతాడా? హరే కృష్ణ.
డెస్టినేషన్ తెలిస్తే తొందరగా రీచ్ అవుతారు. అదే డెస్టినేషన్, అదే జిపిఎస్ ట్రాకర్, ఐ మీన్ జిపిఎస్ లేకపోతే వాళ్ళది డెస్టినేషన్ తొందరగా రీచ్ అవుతారా? కాదు, అవకాశం లేదు. లేట్ గా రీచ్ అవుతారు. ఎందుకు? అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు అనమాట. అందుకనే ఇప్పుడు జిపిఎస్ లాగా గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు. సో అలానే కృష్ణ భక్తుడు కూడా, కృష్ణ కాన్షియస్ అనే బుద్ధి ఉంటే లైఫ్ ఈజీ అండ్ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణ భక్తిలో మనకి దృఢ విశ్వాసం ఉంటే ఆ భక్తియే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు లైక్ మరి ఎలా మాతాజీ, లైక్ ఈ కృష్ణ భక్తి పై, ఐ మీన్ కృష్ణ భక్తి పై స్ట్రాంగ్ ఫేత్ అంటే దృఢ నిశ్చయం అనేది ఎలా వస్తుంది మాతాజీ అని అడగచ్చు. సో కృష్ణ భగవానుడే చెప్తున్నాడు అది కూడా ఎలా వస్తుందని ఈ శ్లోకం ద్వారా. ఎలా అంటే కృష్ణ ఎవరికి చెప్తున్నారు? అర్జునకి చెప్తున్నారు. ఏమని? ఏకేహ కురు నందన అని అన్నాడు కృష్ణ. అంటే ఒకే ఒక్క లక్ష్యం, అంటే ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్ ఫోకస్ తో ఉండాలి అని చెప్పాడు. భక్తిలో లైక్ ఎట్లా అంటే భక్తిలో మాత్రమే ధ్యానం పెట్టడం అన్నమాట. అలా అన్నమాట. అంటే ఏ పని చేసినా, అది ఏదైనా, అది పెద్దదైనా చిన్నదైనా, అదన్నీ ప్రతి ఒక్క పని కృష్ణార్పణంగా చెయ్యడం అని అర్థం. ఇప్పుడు కృష్ణార్పణంగా లైక్ ఇప్పుడు మనం ఏదన్నా పని చేసాం, లైక్ వంట చేసాము, వంట చేసేటప్పుడు ఇది నేను కృష్ణ కోసమే చేస్తున్నా అని కృష్ణార్పణమస్తు అని చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. సో 9.27 భగవద్గీత ఇప్పుడు రాబోయే శ్లోకాలలో, ఇంపార్టెంట్ శ్లోకాలలో దాంట్లో చెప్తారనమాట. ఏంటంటే యత్ కరోసి యత్ నాసి అని తత్కురుష్వ మదర్పణం అని ఒక శ్లోకం ఉంటుంది. దాంట్లో కృష్ణ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏం చేసినా, తిన్నా, ఎవరికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే దానం లాగా ఇచ్చినా, హోమం చేసినా, లైక్ ఏ తపస్సు చేసినా అది నాకు అర్పణంగా చెయ్యి అని అంటున్నాడు. దేంట్లో 9.27 శ్లోకాలో. ఇప్పుడు చూడండి, బిల్లు అంటే బాణం వేస్తారు చూడండి, బిల్లుకుడు. సో బాణం వేసేటప్పుడు గురి అనేది లైక్ ఒక టార్గెట్ అనేది ఒకటే ఉంటుందా, లేకపోతే 10 పడుకొని ఉంటాయా? హరే కృష్ణ, ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుందండి. ఒకటే ఉంటుంది మాతాజీ. ఒకటే టార్గెట్. ఎస్, ఒకటే ఉంటుందా? సేమ్ అలాగే కృష్ణ భక్తుడు కృష్ణ సేవ మీదే మాత్రమే లైక్ ఫోకస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది చెప్తున్నారు అనమాట. సో కురునందన అని అంటున్నాడు. లైక్ ఎవరిని పిలుస్తున్నాడు? కురునందన అంటే అర్జునుడిని, అదొక ప్రేమతో పిలుస్తున్నారు అనమాట అర్జునని. సో కృష్ణ అర్జునుడికి స్నేహితుడు. అండ్ అలానే మనం కూడా కృష్ణుడిని స్నేహితుడిలాగా యాక్సెప్ట్ చేయాలి. బికాస్ కృష్ణ ఈజ్ నాట్ జస్ట్ భోక్తారం. ప్రతి ఒక్కదానికి భోక్తనే ఒక్కటే కాదనమాట. ఈజ్ ఆల్సో సుహృదం అనమాట. సుహృదం అంటే లైక్ ప్రతి ఒక్క సుహృదం సర్వభూతానం, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్, లివింగ్ ఎంటిటీకి వెల్ విషర్ అనమాట. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట కృష్ణ. సో ప్రతి ఒక్క జీవికి శ్రేయోభిలాషి ఆయన. సో కృష్ణ మనందరికి స్నేహితుడు. సో కృష్ణ చెప్తున్నారు లైక్ కృష్ణ భక్తుడు కృష్ణ సేవనే లక్ష్యంగా పెట్టుకొని ఉంటాడు అని. లేదంటే బహుశాఖ అంటే చాలా శాఖలు అనమాట. బహుశాఖ అంటే చాలా శాఖలు. సో బహుశాఖ అని అంటే చాలా లేని శాఖలు, బ్రాంచెస్, డిస్ట్రాక్షన్స్, ఇలాంటివి అంటే లైక్ కర్మకాండ, లైక్ మెటీరియల్ గోల్స్, లైక్ కంఫర్ట్, లైక్ మన కంఫర్ట్ కోసము ఇవన్నీ లైక్ కోరుకునేది. అట్లాంటి శాఖలలో ఇవన్నీ ఎట్లాంటంటే లైక్ ఏకాగ్రతని నశించేవన్నమాట ఈ శాఖలన్నీ. చాలా కన్ఫ్యూజన్ లో కూరుకుపోతారు అని చెప్తున్నాడు బహుశాఖ అని. సో ఈ జ్ఞానం అనేది లేకపోతే మన థాట్స్ అంతా అన్ని శాఖలుగా ఉంటాయి, అది ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు కృష్ణ. సో ఈ కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళు ఏం అంటే గోల్ అనేది ఒక్కటే ఉండాలి, ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ గా. కానీ అది అంత ఈజీ కాదు. మనము ఇన్ని ఇయర్స్ చేస్తున్నాము, ఒక్కొక్కసారి డిస్ట్రాక్ట్ అయిపోతాం అనమాట. సో కృష్ణ అర్జునకి చెప్తున్నారు అనమాట. ఏమని? ఇప్పుడు కృష్ణ అర్జున యుద్ధంలో ఉన్నారు, యుద్ధ సమరభూమిలో ఉన్నారు అనమాట. సో అర్జునుడు ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు, అది మీకు అందరికి తెలిసిందే. సో అలాంటప్పుడు ఏం జరిగింది? అర్జున ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టి కృష్ణ ఒక గైడెన్స్ కోరిండు అనమాట. 1 minute, ఒక్క నిమిషం.
సో ఆయన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు అనమాట. అప్పుడు కృష్ణని గైడెన్స్ కొడతాడు, ఏం చేయాలి కృష్ణ అని. అర్జున ఇప్పుడు కృష్ణ ఆయనకి గైడెన్స్ ఇస్తారు ఏంటంటే లైక్ గైడెన్స్ ఇచ్చినాక ఇప్పుడు అర్జున గోల్ అనేది యుద్ధం చేయడమే ఉండాలన్నమాట. ఎందుకంటే ముందు ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడంటే ఆయనకి కుల ధర్మము అండ్ క్షత్రియ ధర్మంలో ఇరుక్కపోతాడు అనమాట. అప్పుడు కృష్ణ చెప్పింది వింటాడు, విని ఆయన బుద్ధిని మార్చుకుంటాడు అనమాట. ఎందుకు కృష్ణ అంటే సుహృదం అని ఆయనకు తెలుసు అనమాట. ఎవరికి? అర్జునకి. కృష్ణ అందరి బాగు మాత్రమే కోరుకుంటాడని దృఢమైన నమ్మకం అర్జునకి. సో కృష్ణుడి మాట విని ఆయన యుద్ధం చేయడం స్టార్ట్ చేస్తాడు. సేమ్ అట్లానే ఎస్మిన్ తుష్టే జగత్తుష్టం అని మనము ఈ కృష్ణ చైతన్యంలో ఈ వర్డ్ అనేది ఉంటుంది అనమాట, భగవద్గీతలోనే ఉంటుంది. సో మనం కృష్ణని సంతృప్తి పరుస్తే అందరినీ సంతృప్తి చెందుతారు అని చెప్తున్నారు కృష్ణని. సో మనం ఎన్నెన్ని ఆలోచనలు కన్ఫ్యూజన్ ఎంత ఉన్నా ఈ భగవద్గీతలో చెప్పినవి చేస్తే ఆయన సాటిస్ఫై అవుతారనమాట. ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది అనమాట, ప్రతి ఒక్క దానికి క్లారిటీ వచ్చేస్తుంది. మీరు అందరు వినే ఉంటారు, భగవద్గీత అనేది ఒక మ్యాప్ లాంటిది, మనల్ని మంచి మార్గం పైన వెళ్ళనీకి సహాయపడుతుంది అనమాట. సో సేమ్ అలానే చైతన్య చరితామృతలో మధ్యలీలలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట. ఏమని? శ్రద్ధా శబ్దే విశ్వాస కాహే సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కైలే సర్వ కర్మ కృత హాయ అని ఒకటి చెప్తారనమాట. సో ఇది ఎవరు చెప్తున్నారంటే చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కృష్ణ భక్తి చేస్తే అన్ని సాల్వ్ అయిపోతాయని, దృఢమైన విశ్వాసం అనేది మనకు ఉండాలి అని చెప్తున్నారు. సో సేమ్ అదే ఇట్లానే సేమ్ అట్లాంటిదే శ్లోక భగవద్గీతలో 7th చాప్టర్ 19th శ్లోకాలో చెప్తారు, వాసుదేవ సర్వమితి సహమాత్మ సుదుర్లభ అని. సో ఏం చెప్తున్నారంటే మహాత్ములు తెలుసుకుంటారు ఏంటి అంటే కృష్ణ ఈ జగత్తుకి మూలం అని. ఆయనే సర్వం అన్ని. అంటే ఎలాంటి అంటే సో ఈ మ్యాటర్ ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి భక్తులు చాలా రేర్, సుదుర్లభ అంటే చాలా కష్టంగా దొరికే ఆత్మలు వాళ్ళు అని చెప్తున్నారు. సో శ్రీల ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. సో యూజువలీ మనము మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పూల మొక్కలు ఉండింటాయి. సో మనం ఆ మొక్కలకి నీళ్లు ఆకుల పైన, పూల పైన, లేకపోతే కొమ్మల పైన పోస్తామా, లేకపోతే కింద రూట్స్ పోస్తామా? హరే కృష్ణ, ఎక్కడ పోస్తాం వాటర్ ప్లాంట్స్ కి? రూట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఒక రోజు ఏమైందంటే ఒక మాతాజీ ఉంటారనమాట. ఆవిడ 16 ఆల్మోస్ట్ 16 years నుంచి చాలా దేవీ దేవతలకి పూజ చేస్తున్నారు అనమాట. ఎట్లా అంటే మండే ఏమో శివునికి, ట్యూస్డే ఏమో హనుమంతుడికి, థర్స్డే ఏమో సాయిబాబాకి, ఫ్రైడే ఏమో లక్ష్మీదేవికి, సండే ఏమో సూర్య భగవానునికి, ఇలా అన్ని పూజలు చేసి చక్కగా దీపం పెడుతూ ఫ్లవర్స్ నైవేద్యం అన్ని చేయడం జరుగుతుంది అనమాట. సో ఏమైందంటే ఇన్ని చేసిన ఆమె లైఫ్ లో కూడా పీస్ లేదనమాట. అంటే పీస్ అంటే శాంతి అనేది దొరకలేదనమాట. ఎప్పుడు టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ సమస్యలు, ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు అన్ని ఉన్నాయన్నమాట. సో తనకు ఒక రోజు డౌట్ వచ్చింది, నేను ఇన్ని చేస్తున్నా, ఇంతమంది దేవీ దేవతలకి పూజ చేస్తున్నా, మరి ఎందుకు నా లైఫ్ లో శాంతి రావడం లేదు అని డౌట్ వచ్చింది అనమాట. మేము ఏమి దేవీ దేవతల పూజ తప్పు అని అనట్లేదు అనమాట. ఇది మీరు గమనించాలి. చాలా మంది అంటారు దేవీ దేవతల పూజ తప్పు అని చెప్తున్నారు అని. బట్ వీఆర్ నాట్ సేయింగ్ దాట్. వాళ్ళు చేసేది రాంగ్ కాదు, కరెక్టే. డివోషన్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో మీరు అందరూ ఆలోచించండి, ఇప్పుడు స్విచ్ బోర్డ్ లో అన్ని యంత్రాలకి ఒకే స్విచ్ ఉంటుందా, లేదా వేరు వేరు స్విచ్ ఉంటుందా యంత్రాలకి? హరే కృష్ణ, ఒకటే ఉంటుందా స్విచ్? డిఫరెంట్ స్విచెస్ ఉంటాయి. ఎలా? ఫ్యాన్ కి ఒక స్విచ్, లైట్ ఒకటి, ఏసీకి ఒకటి, వేరే యంత్రాలకి ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. కానీ కరెంట్ సోర్స్ అనేది ఒకటే ఉంటుంది. ఎస్ ఆర్ నో? అది ఎక్కడి నుండి వస్తుంది? సబ్ స్టేషన్ నుండి వస్తుంది, రైట్? సో భగవద్గీతలో 5.29 లో కృష్ణ చెప్తారు అనమాట,
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్తున్నారు కృష్ణ. ఏమంటున్నారంటే నేను సర్వయజ్ఞ అంటే పూజ భోక్తని అని, నేను అన్ని సర్వలోకాలకి అధిపతిని, అందరికి స్నేహితుడిని, నన్ను తెలుసుకుంటే నీ మనసులో శాంతి వస్తుంది అని చెప్తాడనమాట. సో మాతాజీ భగవద్గీత చదివి ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. సో మళ్ళీ 9.23లో ఏం చెప్తారంటే ఏప్యాన్య దేవత భక్త్య యజంతే శ్రద్ధయాన్విత తేయాపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం అని అంటున్నారు. ఏమంటున్నారంటే ఓ కౌంతేయ అని అంటున్నారు. కౌంతేయ అంటే ఎవరు? హరే కృష్ణ. కౌంతేయ అంటే ఎవరు? పుత్రుడు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, యా, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో అర్జునకి చెప్తున్నారు, ఎవరైతే దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజ చేస్తారో నిజానికి అవిధి పూర్వకముగా నన్నే పూజిస్తున్నారు అని చెప్తున్నారు కృష్ణ అర్జునునికి. దేవతలకు సేవ చేయడం తప్పు కాదు. సో ఒక కృష్ణ భక్తుడు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తాడు, అది అందరికి తెలిసిందే. ఒక్క నిమిషం అందరిని చేసేస్తాను. సో కృష్ణ భక్తుడు చాలా హంబుల్ గా ఉంటారనమాట, ప్రతి ఒక్కరితో చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారనమాట. సో ఇలాంటి క్వాలిటీ ప్రతి ఒక్కరితో లైక్ అలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ భక్తుడికి తెలుసు ఏంటంటే మనం అందరం కృష్ణ యొక్క పార్ట్ అండ్ పార్సల్ అని. సో కృష్ణ యొక్క భాగమే కానీ నాట్ ఇన్ క్వాంటిటీ అనమాట. లైక్ కృష్ణలో ఉండే క్వాలిటీస్ అన్ని అందరికి వచ్చాయి, కానీ తక్కువ క్వాంటిటీలో చిన్న చిన్న క్వాంటిటీస్ లో వచ్చాయి. సో నాట్ ఇన్ హోల్ క్వాంటిటీ. కృష్ణకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి అంతనే రాలేదన్నమాట మొత్తానికి. సో మనకు క్వాంటిటీ ఏమీ ఎక్కువ రాలేదు, కొంచెం కొంచెమే వచ్చింది. సో అందుకే కృష్ణకి సేవ చేసినప్పుడు అందరు కూడా సాటిస్ఫై అవుతారు అనమాట. సో శ్రీల ప్రభుపాదులు చెప్తారు అనమాట, కృష్ణ ఈజ్ ద రూట్. రూట్ కి నీళ్లు పోస్తే ఆటోమేటిక్ గా మొత్తం ట్రీ బాగున్నట్టే. ఎస్ ఆర్ నో? హరే కృష్ణ. నమ్ముతారా ఇది? రూట్ కి నీళ్లు పోస్తే మొత్తం చెట్టు బాగుంటుంది. సో దాన్ని ఇది నమ్మాల్సిందే. ఇప్పుడు చూడండి, మనం జపం చేస్తాం మంత్రాన్ని, కానీ దాన్ని జస్ట్ మంత్రం అనరు అనమాట, దాన్ని హరే కృష్ణ మహామంత్రం అని అంటారు. ఇక్కడ ఏమంటున్నారు? మహా అని అంటున్నారు. శిక్షాష్టకంలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట, ఏంటంటే నామ్నామకారి బహుధా నిజ సర్వ శక్తి తత్రార్పిత నియమిత స్వరణైన కాలం అని ఒకటి ఉంటుంది స్టాన్సా. సో దాంట్లో చెప్తున్నారు అనమాట, కృష్ణ యొక్క అన్ని శక్తులు ఈ నామంలో ఇన్వెస్ట్ చేశారు అని చెప్తున్నారు. ఎవరు? చైతన్య మహాప్రభు చెప్తున్నారు. సో ఈ జపం చేసేందుకు ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవండి, కానీ ఇంకా మంచి బెనిఫిట్ రావాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఏదన్నా, ఓకే? కానీ దానికి ఏం కంపల్షన్ లేదనమాట. సో అలా లేకపోయినా మనకి బెనిఫిట్ అయితే వస్తుంది. సో కృష్ణని పూజించే వాళ్ళు మాత్రం రియల్ పీస్ ని సాధిస్తారు, రియల్ శాంతిని సాధిస్తారు అని చెప్తున్నారు, వ్యవసాయాత్మక బుద్ధి అని. సో దీన్ని బట్టి మనకు ఏం అర్థమైంది? కృష్ణకి సేవ చేస్తే కృష్ణ సాటిస్ఫై అయితే మన చుట్టూ ఉంటున్న అందరికి బెనిఫిట్ వస్తుంది. సో అదే శ్రీల ప్రభుపాదులు చెప్పిన ఎగ్జాంపుల్, ఇఫ్ ఫ్రూట్ ఈస్ వాటర్డ్ ప్రాపర్లీ లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఆర్ ఆల్సో నరిష్డ్ అని. ఓకే, ఏ పని చేసినా కృష్ణ అర్పణం అని చేయాలన్నమాట. కృష్ణ నీ కోసమే చేస్తున్నా అని చేయాలి. సో ఇది తెలుసుకున్నాం అని చెప్పి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి ఇది కృష్ణ అర్పణం అని అనకూడదు అనమాట. మనకు ఫెయిత్ ఉంది కృష్ణ పైన, వేరే వాళ్ళకి వేరే దేవుళ్ళ పైన ఫెయిత్ ఉండొచ్చు. సో మన ఫెయిత్ డిస్టర్బ్ చేసుకొని హర్ట్ అవ్వకూడదు, అండ్ ఎదుటి వాళ్ళ ఫెయిత్ ని కూడా డిస్టర్బ్ చేసి హర్ట్ చేయకూడదు అనమాట. సో భక్తులకి ఉండే గుణాలలో టాప్ మోస్ట్ గుణం ఏంటంటే వినయం అండ్ సహనం. అండ్ ఇంకొకటి చాలా ముఖ్యమైన ఇదేంటంటే సాధన. వాళ్ళు సాధన కూడా చేస్తారు. అప్పుడే డివోటీ అంటే అందరికి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు మనం కృష్ణుడికి నచ్చినట్టువి చేస్తాం, ఎస్ ఆర్ నో? సో కృష్ణుడికి నచ్చినట్టు చేస్తాం కాబట్టి మనం ఆ డివోటీని లైక్ నమ్మేయచ్చు. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆ నాలెడ్జ్ ని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు.
కానీ కృష్ణ కోసం మనం కృష్ణని చేరుకోవాలని భక్తి సేవ అవన్నీ చేస్తున్నామో అవన్నీ మంచికే ఉపయోగిస్తాం అన్నమాట. సో డివోటీ అంటే చాలా మందికి ఇష్టం. ఐ మీన్ ఇప్పుడు ఎక్కడికైనా డివోటీ వెళ్ళారనుకో వాళ్ళు ఆ డివోటీ చుట్టుపక్కల వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తారు అనమాట. సో అలా అన్నమాట సో అలానే కృష్ణ భక్తిలో మనం స్థిరంగా ఉండాలి. లైక్ దానికి ఒక షార్ట్ కట్ ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? లైక్ కృష్ణ భక్తిలో లైక్ చాలా దృఢ నిశ్చయంగా ఉండాలంటే ఏం చేయాలో? హరే కృష్ణ, ఎవరికైనా మన తెలుసా ఏంటో ఆ షార్ట్ కట్? తెలియదు మాతాజీ. ఎవరైనా ట్రై చేయగలరా? దాసాను 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 మాతాజీ. హరి బోల్. ఎవరు చెప్పింది? స్వర్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. ఎస్. సో దాసాను దాసాను దాసా, కృష్ణుడికి దాసులు. అంటే మనకి కృష్ణుడు తెలుసు, లైక్ గురు పరంపర అని ఒకటి ఉంటుంది అనమాట. సో దాసాను లైక్ ఒకరి తర్వాత ఒకరు వస్తూ వచ్చారనమాట. లైక్ కృష్ణుడికి దాసులకి దాసులు, దాసులకి దాసులు, దాసులకి దాసులు అనమాట. సో వాళ్ళు మనకి గురువులు అవుతారనమాట. సో అది మనకి లైక్ కృష్ణ కాన్షియస్ లో ఫేత్ ఎలా ఎక్కువ వస్తుందంటే గురువు యొక్క కృప వల్ల అన్నమాట. ఆ దాసాను దాసాను దాస కృప వల్ల వస్తుందన్నమాట. సో మనం కృష్ణ పైన ఉంచే నమ్మకం అనేది దృఢంగా అవ్వాలంటే అది గురువుకి లైక్ గురువు మాత్రమే సాధ్యం అన్నమాట. మనం కృష్ణ సేవని పర్ఫెక్ట్ గా చేయాలంటే గురు సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా చెప్తున్నారు. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నదతి కూతోపి అని గురు అష్టకంలో చెప్తారనమాట. అంటే గురు సంతోషిస్తే కృష్ణ కూడా సంతోషిస్తారు అండ్ ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా సంతోషిస్తారు అని చెప్తున్నారు అనమాట. సో మనం గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ ని మన లైఫ్ లో మిషన్ లాగా ఒక గోల్ లాగా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఆ ఫేత్ అనేది. మీరే ఆలోచించండి, ఒక కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసిన ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీని కన్సిడర్ చేయాలి అంటే హెచ్ఆర్ రికమెండేషన్ చేసినప్పుడే మేనేజర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఎస్ ఆర్ నో? లేకపోతే నువ్వు లైక్ అప్లికేషన్ ఇచ్చినావు ఇంకా రేపటి నుండి జాయిన్ అయిపో అని అంటారు. లేదు మాట్లాడదు. హెచ్ఆర్ రికమెండేషన్ మేనేజర్ ఇది వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ. సో అలాగే గురువు కూడా లైక్ మనకి రికమెండేషన్ లెటర్ ఇవ్వడం లాంటిది అనమాట. సో మనం కృష్ణ సేవ చేస్తున్నామని చెప్పడం కన్నా గురువు చూస్తున్నారు, ఈ శిష్యుడు నిజ భక్తితో సేవ చేస్తున్నాడు అని ఆయన సంతోషిస్తే కృష్ణుడు కూడా సంతోషిస్తారు ఆటోమేటిక్ గా. సో మనం భక్తితో ప్రోగ్రెస్ కావాలంటే గురు సేవకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే అట్ ఎనీ కాస్ట్. గురువుని డైలీ లైక్ స్మరించడం, ఆయన ఉపదేశాలు ఫాలో అవ్వడం. అండ్ ఇది మనకి భగవద్గీత లైక్ యూనో భగవత్ ప్రాప్తిని లైక్ షార్ట్ కట్ గా లైక్ మనకు అందిస్తుంది అనమాట. సో కృష్ణ భక్తి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సేవ టు ద హ్యూమానిటీ అనమాట. సో ఇఫ్ కృష్ణ ఈస్ ప్లీజ్డ్ ఎవ్రీవన్ ఈస్ ప్లీజ్డ్. యాక్చువల్లీ ఏంటంటే నిజం చెప్పాలంటే మనం చేసే ప్రతి పని లైక్ ప్రతి ఒక్క పని జీరోనే అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ మనము ఆ పనిలో కృష్ణని యాడ్ చేయకపోతే అది జీరో కిందనే లెక్క అనమాట. కానీ అదే ప్రతి ఒక్క పని ఏ పని చేసినా అది దాంట్లో కృష్ణని యాడ్ చేస్తే ప్రతి ఒక్క దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, వాటర్ లో షుగర్ వేస్తే వాటర్ స్పాయిల్ అవ్వడం కానీ లేకపోతే తగ్గిపోవడం కానీ జరుగుతుందా? హరే కృష్ణ. స్పాయిల్ అయిపోతుందా అని అయిపోతుందా? శక్తి వస్తుంది, ఏం స్పాయిల్ అవ్వదు అనమాట. సో ఏం జరుగుతుంది? షుగర్ వేస్తే నీళ్లు పెరగడం అండ్ స్వీట్ గా అవ్వడం కూడా జరుగుతుంది. సో కృష్ణని మనం లైక్ చేసే అన్ని పనుల్లో ఇంక్లూడ్ చేస్తే ఆ పని అనేది బాగా జరుగుతుంది అండ్ ఆ పని నుండి వచ్చే బెనిఫిట్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ కృష్ణ భక్తిలో నిశ్చయంతో లైక్ చాలా దృఢమైన ఫెయిత్, స్ట్రాంగ్ గా బిలీఫ్ తో లేకపోతే మాయలో పడిపోతాం అనమాట.
అవ్యవసాయినం అవుతుంది అని చెప్తున్నారు. ఏమని ఉంది? అవ్యవసాయినం అని. మీరే చెప్పండి. ఒక విద్యార్థి మెడికల్ చదవాలని అనుకుంటున్నాడు, కానీ ఆ తర్వాత సాఫ్ట్వేర్ లో జాబ్ బెటర్ అని అంటారు, తర్వాత మళ్ళీ యూపీఎస్ కి ట్రై చేస్తా అని అంటాడు. ఇలాంటి వ్యక్తికి ఫలితం ఏమైనా వస్తుందా చెప్పండి? ఏమైనా ఉంటుందా ఫలితం? బెనిఫిట్ అనేది ఏమైనా వస్తుందా స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకోకపోతే? నో మాతాజీ రాదు. మాతాజీ ఎస్, అస్సలు రాదనమాట. సో సేమ్ అలానే అన్నమాట. ఇప్పుడు ఆయనకి ఎందుకు బెనిఫిట్ రావడం లేదు అంటే, వ్యవసాయాత్మక బుద్ధి అనేది లేదు ఆ వ్యక్తికి. బుద్ధి అవ్యవసాయం అవుతుంది అనమాట. ఎందుకంటే బహుశాఖాలు ఉన్నాయి, ఇది చేస్తా అంటారు, అది చేస్తా అంటారు, లేకపోతే డాక్టర్ అంటారు, తర్వాత ఐఏఎస్ అంటాడు, ఐపీఎస్ అంటాడు, ఏదో చెప్తున్నాడు అనమాట. సో అట్లాంటి వ్యక్తికి, బహుశాఖలు ఉన్న వ్యక్తికి అవ్యవసాయం బుద్ధి అనేది సరిగ్గా ఉండదు అనమాట. ఒకే లక్ష్యం పైన గురి ఉండదు కాబట్టి. సో ఇలా అవ్వకూడదంటే ఏ పని చేసినా ఒకే గోల్ తో ఉండాలి, అండ్ అది కృష్ణ సేవ, కృష్ణకి అర్పణంగా చేయాలి అని చెప్తున్నారు. సో ఈ శ్లోకం ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏ పని చేసినా మన మైండ్ లో ఉండాలన్నమాట. ఎందుకంటే కృష్ణ ఈ శ్లోకం ద్వారానే మనకి సొల్యూషన్ ఇస్తున్నారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ ఒక చిన్న స్టోరీతో ఎండ్ చేసేద్దాం ఈ సెషన్ ని. ఓకే, టైం చూద్దాం, 8:44 అయింది. సో రథయాత్ర వస్తుంది కాబట్టి జగన్నాథ్ రిలేటెడ్, లార్డ్ జగన్నాథ్ రిలేటెడ్ స్టోరీ చూద్దాం ఈ శ్లోక విధంగా. ఓకే, మా కౌన్సిలర్ గారు చెప్పారు అనమాట, జగన్నాథ్ రథయాత్ర వస్తుంది కదా, జగన్నాథ్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఏమైందంటే, ఒక చిన్న గ్రామంలో దాస్యా బౌరి అనే ఒక భక్తుడు ఉండేవాడు అనమాట. ఆయన చాలా కుల ప్రకారం చూస్తేనేమో చాలా లో క్యాస్ట్ లో జన్మించాడు అనమాట. కానీ ఆయనకి కృష్ణ మీద ప్రేమ మాత్రం అత్యంత గొప్పదిగా ఉండేది, చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండేది అనమాట. సో పూరి క్షేత్రంలో జగన్నాథ్ స్వామిని చూడడము, సేవ చేయడం అనేది ఆయన జీవితంలో ఒక డ్రీమ్ అనమాట, ఒక స్వప్నం లాగానే ఉండేది. సో బికాస్ అది ఎందుకు అట్లా ఉందంటే, ఆయన చాలా పూరి జగన్నాథ్ అదే టెంపుల్ కి చాలా దూరంగా ఉండేవాడు అనమాట, చాలా దూర ప్రదేశాలలో ఉండేవాడు. అండ్ ఆయన ట్రావెల్ చేయలేడు ఎందుకంటే పూర్. అండ్ ఇంకా టెంపుల్ లోకి అలౌ చేయరు ఎందుకంటే లో కాస్ట్ లో జన్మించి, అప్పుడు చాలా రూల్స్ ఉండేవన్నమాట పూరి జగన్నాథ్ టెంపుల్ కి వెళ్ళాలంటే. ఇప్పుడు ఫారినర్స్ కూడా అలౌ చేయరు. ట్రావెల్ చేసేంత తప్పు లేదు, కాస్ట్ వల్ల టెంపుల్ కి వెళ్ళలేరు. సో ఏం చేసేవాడంటే, ఆయన ప్రతిరోజు ఒక చిన్న రొట్టి, అంటే ఆటాతో రొట్టి ప్రిపేర్ చేసి, రొట్టి మీద ప్రేమని పోసి, దానితో పాటు నీళ్లు, ఇవి బనానా లీఫ్ పైన పెట్టి శ్రద్ధ భక్తితో జగన్నాథ్ కి సమర్పించేవాడు అనమాట నైవేద్యం. ఏమని చెప్పేవాడంటే, జగన్నాథ్ ఇది ఈ కొన్నే నేను నా సైడ్ నుండి నీకు అర్పించగలను, దయచేసి స్వీకరించు అని నైవేద్యం పెట్టేవాడు మనస్ఫూర్తిగా. ఎట్లా అంటే స్ట్రాంగ్ గా, కృష్ణ పక్కా తీసుకుంటారని ఒక నమ్మకంతో పెట్టేవాడు అనమాట. ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూ పెట్టేవాడు, ఆనంద బాష్పాలతో. ఆయన కొంచెం బాధ కూడా ఉండేది, నేను ఇంకా మంచిగా పెట్టలేకపోతున్నా కృష్ణకి అని. సో కృష్ణ అతని మనస్సుని తెలుసుకుంటాడు అనమాట. ఇక్కడ చూడండి, ఆయన మనసులో ఎంత నిజమైన ప్రేమ ఉంది. ఏం ఎక్స్క్యూజెస్ చెప్పలే, దేనికి డిస్ట్రాక్ట్ అవ్వలేదు. నేను పూర్, సమాజం సమాజం వాళ్ళకి కానీ ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతిరోజు నైవేద్యం పెట్టేవాడు అనమాట. మీకు తెలిసిందేగా, జగన్ కి చాపన్ భోగ్ పెడతాడు ఎవ్రీడే, ప్రతిరోజు జగన్నాథునికి చాపన్ భోగ్ పెడతారు అనమాట పూరిలో. సో ఒక రోజు ఏమైందంటే, ఆ చాపన్ భోగ్ నుండి ఏం తేడా కనబడలేదు. ఆ పూజారికి షాక్ అయిపోతాడు అనమాట, ఏంటి జగన్నాథ్ ప్రసాదం తీసుకోలేటట్టుందే అని. సో ఇంకా ఆ రోజు నైట్ ఆ పూజారికి డ్రీమ్స్ లో జగన్నాథ్ వచ్చి చెప్తారనమాట, నేను నా భక్తుడు దాస్యా బౌరి ఇంటికి వెళ్ళి ఆయన పెట్టిన నైవేద్యం స్వీకరించి వచ్చాను అని చెప్పాడు. అతని దృఢ విశ్వాసం నా కోసం మనస్ఫూర్తిగా నైవేద్యం ప్రతిరోజు పెడుతున్నారు అని చెప్పాడు అనమాట ఆ పూజారికి. సో ఇక్కడ మీరు చూడండి, కృష్ణకి చాపన్ భోగ్ పెట్టారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? హరే కృష్ణ, ఎక్కడికి వెళ్ళారు? కృష్ణ జగన్నాథ్ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఇంటికి. ఎవరింటికి? ఇంటికి గౌరీ ఇంటికి వెళ్ళి నైవేద్యాన్ని స్వీకరించారనమాట.
సో దాస్యాభౌరి ఇక్కడ ఏం చేస్తున్నాడు, వ్యవసాయాత్మక బుద్ధిని చూపించారనమాట. నేను కృష్ణకి సేవ చేస్తానని ఒక దృఢ నిశ్చయం ఉందన్నమాట. సో దాస్యభౌరికి మనీ లేదు, టెంపుల్లో వెళ్ళేకి యాక్సెస్ లేదు, ఫేమ్ లేదు, కానీ ఏముంది, వన్ పాయింటెడ్ ఫెయిత్ ఉందన్నమాట. కృష్ణ ఆయన పర్సనల్ గా యాక్సెప్ట్ చేశారనమాట ఏం లేకపోయినా. ఇప్పుడు చూడండి, జగన్నాథ్ స్వామికి మనం ఎంత పెట్టామని కాదు, ఎలా పెట్టామని. మీకు ఇది తెలిసే ఉంటుంది, లైక్ జగన్నాథ్ ఫీలింగ్స్ చూస్తారనమాట, లైక్ మనం ఏం పెట్టామని చూడరు. అలానే ఇప్పుడు చూడండి, ఆ దుర్యోధను కూడా చాలా మంచి భోజనాలు పెడతారనమాట, లైక్ కృష్ణని వెల్కమ్ చేస్తారు. కానీ విదురుడు కూడా ఇన్వైట్ చేస్తారు కృష్ణకి. సో ఏం చేస్తారు, విదురుడు ఏమో ఎక్కువ వెరైటీస్ పెట్టలేదన్నమాట. సో కానీ మనస్ఫూర్తిగా లైక్ నెగిటివ్ థాట్స్ తో ఇన్వైట్ చేయలేదన్నమాట దుర్యోధను లాగా. సో దుర్యోధన్ని వదిలేసి విదురుమాల ఇంటికి వెళ్తారనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కృష్ణ ఫీలింగ్స్ తో పెట్టింది చూస్తారు కానీ లైక్ ఏం పెట్టామని చూడరు అనమాట. సో మనసులో ఉండే డివోషన్ ముఖ్యం. ఈజ్ వాట్ భావగ్రాహి జనార్దన అనమాట. ఫీలింగ్స్ చూస్తారు, యాక్షన్స్ చూడడం. ఐ మీన్ మనము ఎలా ఎంత షోకేస్ చేస్తున్నామని చూడరు అనమాట. కృష్ణనే చెప్తారు, పత్రం పుష్పం ఫలం తోయం అని. ఎక్కువ ఏం అడగలేదండి జగన్నాథ్ కృష్ణ, ఏం అడగలేదు అనమాట. జస్ట్ ప్రేమ భక్తితో ఈ 4 పెడితే చాలు అన్నారు. సో మరి పెట్టడానికి లైక్ ఏం పోతుంది మనకి, మాయరోగం కాకపోతే? ఎస్ ఆర్ నో? ఏముంటుంది? పత్రం అంటే తులసి. పుష్పం, ఏ పుష్పమైనా లైక్ ఈ పుష్పం కావాలి, రోజ్ కావాలి, లోటస్ కావాలని చెప్పలేదన్నమాట. పుష్పం. ఫలం, ఏ పండైనా. తోయం, వాటర్. ఈ 4 అడిగారు అనమాట. సో ఈ 4 పెట్టాలి మనము. ఇది చాలా బేర్ మినిమం అన్నమాట మనం కృష్ణకి చేసేది. కృష్ణ మనకి ఎన్నో చేస్తారు, ఆయనకి బేర్ మినిమం కూడా చేయలేమా మనం? సో ఈ రోజు ఏం నేర్చుకున్నాం? సో యాక్చువల్లీ ప్రతి శ్లోకాలో సంబంధ, అభిధేయ, ప్రయోజన అని 3 ఉంటాయి అన్నమాట. మనము లైఫ్ లో ఎన్ని గోల్స్ ఉండాలి అని డిస్కస్ చేస్తాం చెప్పండి. లైక్ ఈ శ్లోకం ప్రకారం ఒక భక్తునికి ఎన్ని గోల్స్ ఉండాలని డిస్కస్ చేసాం? ఒకటా లేకపోతే చాలానా? ఒకటే ఉండాలి. సో ఒకటే ఉండాలి భక్తునికి. ఒకటే ఉండాలని డిస్కస్ చేసాం. 1 గోల్ ఏంటది? స్థిరంగా ఉండే కృష్ణపై భక్తియుత సేవ. ఇది సంబంధ అంటారు, ఇది సంబంధ. అండ్ తర్వాత గురువుని సేవ చేయాలి, శ్రద్ధతో భగవద్గీతని చదవాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాదనే చెప్తారు అనమాట, వితౌట్ గురువు అండ్ శాస్త్ర, అంటే గురు శాస్త్రాలు లేకపోతే మన భక్తి అనేది నిలకడగా ఉండదు, చాలా చంచలంగా ఉంటుంది. చంచలంగా అంటే లైక్ బ్యాలెన్స్డ్ గా ఉండదు అనమాట, ఇంబ్యాలెన్స్డ్ గా ఉంటది. సో ఇది అని ఇలా లైక్ ఇదంతా ఏంటంటే ఎలా ఇంప్రూవ్ చేయాలి భక్తి సేవ. సో ప్రతి పనిలో కృష్ణ చింతన ఉంచి అది కృష్ణార్పణంగా చేయాలన్నమాట. సో మన జీవితంలో గోల్ అనేది కృష్ణుడిని తృప్తిపరచడమే అనేది పెట్టుకొని చేస్తే ఇది అభిధేయ. అంటే ఇవన్నీ మనం చేయాల్సినట్టు అనమాట. అభిధేయ అంటే సంబంధ అంటే ఏంటిది అని, తర్వాత అభిధేయ అంటే అది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అని. సో అది చేస్తే ఏంటి ప్రయోజనం? ఏంటి? సంబంధ, అభిధేయ, ప్రయోజన. మరి ప్రయోజనం ఏంటి చెప్పారు కదా శ్లోకాలో, ఏంటంటే అనేక కర్మశాఖలు, బహుశాఖల నుండి తప్పిపోవచ్చని అన్నారు. కర్మశాఖలు కానీ, డౌట్స్, ఫెయిలియర్స్ అన్ని దూరం అయ్యి శాంతి అనేది మనకు వస్తుంది అనమాట. శాంతితో పాటు మంచి బుద్ధి కూడా వస్తుంది. సో కృష్ణ మన యోగక్షేమాలు కూడా చూసుకుంటారని అంటారు. యోగక్షేమం మహామ్యం అని భగవద్గీతలో ఉందన్నమాట, కృష్ణ చెప్తారు. సో ఈ యోగక్షేమాలు చూసుకుంటారు. అండ్ మనం కృష్ణ భక్తి చేస్తే మంచి మంచి ప్రసాదాలు కూడా వస్తాయి అన్నమాట టెంపుల్ నుండి. సో ఇది కూడా ఒక ప్రయోజనం. సో ఇప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి, మనం ఏ కేటగిరీలో పడుతున్నామని. ఎలా అంటే వ్యవసాయాత్మక బుద్ధితో ఒక్క మార్గంలోనే నడుస్తున్నామా, లేదా బహుశాఖాలతో కన్ఫ్యూజింగ్ గా ఉన్నామా అని మీరే చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి ఒక సంకల్పం తీసుకోండి. ఓకే, సో లెట్ us ఆల్ ట్రై టు ఫిక్స్ అవర్ బుద్ధి ఏంటి, కృష్ణ సేవలోనే ఉండాలి అని. సపోజ్
లైక్ మీకు మీ పక్కన ఎవరు లేరు గైడెన్స్ ఇవ్వడానికి, సపోజ్ కన్ఫ్యూజన్స్ వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు ఎంత సాధన చేసినా ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్స్ అనేది ఒక్కొక్కసారి వస్తాయి అన్నమాట, మాకే వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే డౌట్ వస్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఏంటి, ఈ పని చేస్తే కృష్ణకి నచ్చుతుందా, కృష్ణకి ఈ పని ఇష్టమా లేదా అని మీకు అనిపిస్తుంది. ఎస్ ఇది కృష్ణకి ఇష్టమే అని. ఇఫ్ ఎస్ గో అహెడ్, ఇఫ్ నాట్ డ్రాప్ ఇట్. జస్ట్ సింపుల్ ఫార్ములా అనమాట. కృష్ణాని సేవ చేయడం అనేది నా జీవిత లక్ష్యం అని పెట్టుకోవడం అనేది అన్నిటికన్నా చాలా మంచి నిర్ణయం అన్నమాట. దానికి ఒక గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఇవ్వచ్చు, కానీ అది వాళ్ళ నమ్మదు అనుకోండి, రైట్. సో ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇంతే క్లాస్ మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. సో వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చింది అంటే ఇది నాకు కౌన్సిలర్స్ అండ్ గురూస్ వల్లనే సాధ్యం అన్నమాట. అండ్ నేను ఈ క్లాస్ లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే, లైక్ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే అది సీరియస్ గా నా అజ్ఞానం వల్లనే. సో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఉండొచ్చు, సో క్షమించండి. ఓకే, ఇప్పుడు మీ అందరికి నచ్చిందనే భావిస్తున్నాను. చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ సంత్ ప్రభుజీ. సో ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉందా మాతాజీ సంత్ ప్రభుజీ ఈ శ్లోకం పైన? హ్యాండ్ రైజ్ చేయండి డౌట్స్ ఉంటే, ఒక్కొక్కరిని మ్యూట్ చేస్తాము. అందరూ మ్యూట్ లోనే ఉండండి దయచేసి. అయితే ఒక్క నిమిషం ఆగండి మాతాజీ, లైక్ అందరిని మ్యూట్ చేస్తాము. యా, హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీదేవి గారు మాతాజీ ఫస్ట్ వచ్చేసి కే పవని మాతాజీ, డౌట్ ఉందా మీకు? హరే కృష్ణ మాతాజీ. లేదు మాతాజీ, ఇందాక జస్ట్ చదువుదామని రైస్ చేశాను. వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాక ఇంకా బాగా వచ్చింది నాకు శ్లోక. హరే కృష్ణ మాతాజీ. అదంతా మా కౌన్సిలర్స్ మాతాజీ, నాదేం లేదు. మేము ఎట్లా అంటే లైక్ కౌన్సిలర్స్ చెప్పింది విని మేము నేర్చుకుంటాం, అది మా జీవితంలో లైక్ ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నిస్తాం అనమాట. సో మేము ఒక్కటే లైక్ ఎక్కడైనా డివోటీ ఆయనకొక్కటే లైక్ బెనిఫిట్ అని చూడరనమాట. భగవద్గీత అనేది అందరికి చెప్పాలి అనే ఒక లైక్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చూడండి శ్రీదేవి అంగార మాతాజీ కూడా ఉంటుంది, నేను ఒక్కటే ఎందుకు బెనిఫిట్ అవ్వాలి, అందరు కూడా బెనిఫిట్ అవ్వాలి ఈ భగవద్గీత నుండే అని. సో ఇదంతా మా కౌన్సిలర్ గోవర్ధన్ ప్రభుజీ, శ్రీ రిషికేష్ ప్రభుజీ అండ్ గంగాపాల గోవిందదాస్ ప్రభుజీ, ఇంత వీళ్ళ క్లాసెస్ వల్ల మాకు వచ్చిన నాలెడ్జ్ అది. ఇంకా చాలా ఉందన్నమాట నాలెడ్జ్ నేర్చుకోవాల్సింది. బట్ చాలా ఈజీగా చాలా బాగుంది మాతాజీ. శ్లోకం కూడా ఈజీగా అర్థం అవుతుంది ముందది. హరే కృష్ణ మాతాజీ. ఆల్ గురు గౌరంగ కృప. నెక్స్ట్ సుజాత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ సుజాత మాతాజీ చేసుకోరా? ఇందాక చేసింది అనుకుంటా. సుజాత మాతాజీ ఉన్నారా? మాతాజీ బాగా చెప్పారు, శ్లోకం బాగా పలికిచ్చారు మాకు. తర్వాత అర్థమందు కూడా బాగా అర్థమైంది, కథ కూడా బాగా చెప్పారు. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సీరియస్ గా నేనేమి పొంగిపోవట్లేదు, నేను ఎక్కడ ఏమైనా తప్పు చేశాను, ఎవరైనా హర్ట్ చేశాననే ఉంది మైండ్ లో. సో అంతా నా గురువుస్ వల్లనే నేను ఇక్కడ మీ ముందు వచ్చి మీకు ఈ భగవద్గీత గురించి ఈ శ్లోకం గురించి చెప్పాను. స్నితికా మాతాజీ. హరే కృష్ణ స్నితికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ స్నితికా మాతాజీ. నిన్న మీరు క్విజ్ పెట్టారు కదా మాతాజీ? క్విజ్ చెప్పండి మాతాజీ. అందులో విజేతల్ని చెప్తామన్నారు కదా, ఏంటి మాతాజీ? ఫస్ట్ సెకండ్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, రిజల్ట్స్ గురించి అడుగుతున్నారా? యాక్చువల్లీ దానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఓకే మాతాజీ.
హరే కృష్ణ. సమయం పడుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. రేపు మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ కల్లా పోస్ట్ చేయడానికి మేము ట్రై చేస్తాం. హరే కృష్ణ. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఏం డౌట్స్ లేవంటే ఎండ్ చేసేద్దాము సెషన్ ని. ఓకే, శ్రీదేవి అంగారు మాతాజీ. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే దెన్ మీ అందరికి శ్లోకం అర్థమైందని రియల్ గా భావిస్తున్నాను. సో ఇప్పటి నుండి లైక్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలన్నమాట, దృఢమైన నిశ్చయం తీసుకోవాలి. ఎందుకంటే చెప్తారు కదా, లైక్ మనకు తెలీదు ఎప్పుడు మనకి లైక్ లాస్ట్ ఊపిరి అని. సో మనము ఇట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ లో మాత్రం తొందర పడాలన్నమాట. ఇప్పుడు చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు, మా శిక్షా గురువులు ఉన్నారు, వాళ్ళందరూ లైక్ హెల్ప్ చేయడానికి చాలా రెడీగానే ఉంటారు అనమాట. మీరు ఎప్పుడైనా లైక్ ప్రభుజీ ఆర్ మాతాజీ మేము ఇది ఫేస్ చేస్తున్నాం, ఇది మేము ఎలా సాల్వ్ చేయాలి, భగవద్గీత ప్రకారం కృష్ణుడు గురువు ఏం చెప్పారు అని చెప్తే వాళ్ళ సొల్యూషన్ ఇలా చెప్పేస్తారు అనమాట. సో వాళ్ళ మాటలు మనము ఫాలో అయితే మాత్రం సక్సెస్ గ్యారంటీడ్. ఓకే, సో హరే కృష్ణ అందరికి. లెట్స్ ఎండ్ ద సెషన్. ఒక్కసారి మనం అందరం కలిసి హరే కృష్ణ మంత్రం చెప్దామా? అందరం అన్మ్యూట్ అయ్యి హరే కృష్ణ మ్యూట్ చేసుకోగలరా అందరూ? ఓకే, ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 విల్ స్టార్ట్. 1 2 3. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. హరి బోల్ హరి హరి బోల్ మాతాజీ. ఆల్ ద బెస్ట్ మాతాజీ. ఎవరో మాతాజీ మునిగిపోయారు చాలా భక్తిగా, ఇంకా ఛాన్ చేస్తున్నారు. అదే కదా దృఢమైన ఫేత్, అంత మాధుర్యం ఉంటుంది హరే కృష్ణ మంత్రాలు. హరే కృష్ణ ఓకే మాతాజీ. మాతాజీ సన్ ప్రభు. ఇంకేం డౌట్స్ లేవంటే ఇంకా మనం సెషన్ ఎండ్ చేసేద్దాం. ఓకే ఓకే, హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభు. అందరికి గోవింద డ్రీమ్స్, కృష్ణ కళా ప్రాప్తి.